వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం కలగవచ్చని DTO ఎన్ సత్యనారాయణ తెలిపారు. పెన్షనర్లు జీవన్ ప్రామాణ్ ఫేస్ యాప్ లేదా సమీప ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా సర్టిఫికెట్ సమర్పించవచ్చని వివరించారు. డిసెంబర్ 29న ఖజానా కార్యాలయ ఆవరణంలో అవగాహన సమావేశం నిర్వహించబడనుంది. నమస్కారం అండి. నేను ఎన్ సత్యనారాయణ, జిల్లా ఖజానాధికారి, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకోవడానికి వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్స్ అసోసియేషన్స్ వారికి విన్నవిందాం అనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయ ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరూ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను.